ఇదేనా మధుమతిల్లు? అవును. చాలా ప్లెజెంట్ గా ఉంది కదూ? కోట్లు పెట్టిన అమెరికాలో ఇలాంటి ప్రశాంతత దొరుకుతుందా? పిచ్చిరాజీ, ప్రశాంతత కోసం కోట్లెందుకు? ఒక్క 1000 రూపాయలు పెట్టి 2 పెగ్గులేస్తే. అర్థమైంది, పదండి. ఎవరు లేరేంటి? ఎవరండి లోపల? మేడం, మేడం రండి మేడం. అమ్మా, నాన్న, ఒకసారి ఇలా రండి. ఎలా ఉన్నావు మధు? ఫైన్ మేడం. ఈయన చెప్పుకో చూద్దాం. వరప్రసాద్ అంకుల్. అబ్బా, వినడానికి ఎంత స్వీట్ గా ఉందమ్మా. ఏ ముహూర్తాన మా అమ్మ పేరు పెట్టిందో గాని ఇండియా నుంచి అమెరికా దాకా ప్రతి అడ్డమైన విధవా బీపీ వీపీ అన్నది తప్ప వరప్రసాద్ అని పిలిచిన పాపాన పోలేదమ్మా. ఇంతకీ నేనే మీ ఆంటీ భర్తనని ఎలా కనిపెట్టావు? మేడం మీద అలా చెయ్యి వేయగలిగే హక్కు మీకు తప్ప ఇంకెవరికి ఉంటుంది అంకుల్? చూసారా మధు ఎంత షార్ప్? సూపర్. నీకున్న తెలివితేటకి అమెరికా వచ్చావంటే నా కంపెనీలన్నీ నీకే చెప్తానమ్మా. మీరేం చేస్తారు? కూల్ డ్రింక్ తాగుతూ కూర్చుంటాను. అమ్మా, నాన్నగారు, నేనెప్పుడూ చెప్తుంటానే రాజేశ్వరి మేడం అని. ఈవిడే. నమస్తే అండి. నమస్కారం. నమస్కారం తల్లి. అయ్యో, వయసులో పెద్దవాళ్ళు మీరు నాకు నమస్కారం చేయడం ఏంటండి? దేవతకి నమస్కరించడానికి వయసుతో పనేమీ లేదమ్మా. అయ్యో, దయచేసి నన్ను దేవతను చేయకండి. ఏదో మధు కష్టాలు చూసి సాటి మనిషిలా స్పందించానే తప్ప నేను చేసిందేమీ లేదు. మీరు నన్ను గొప్పదాన్ని చేసి మీకంటే పెద్దదానిలా చూసి ఇబ్బంది పెట్టకండి. మధు, నువ్వైనా చెప్పమ్మా. మీరు చేసిన హెల్ప్కి కృతజ్ఞతలు చెప్పడం తప్ప మేమేం చెయ్యలేం మేడం. ఆ కృతజ్ఞతలు కూడా చెప్పకపోతే మేం మనుషులం కాదు. వాళ్ళంతగా ఫీల్ అవుతున్నారు అంటే వాళ్ళ హార్ట్లో స్టాంప్ అంతా స్ట్రాంగ్ గా గుద్దేశావన్నమాట. నువ్వెంత మంచి పని చేసుండకపోతే వాళ్ళు నేను అంతగా అభిమానిస్తారు చెప్పు. ఏది నన్ను పొగడమను, పొగుడతారేమో చూద్దాం. పొగడరు. ఎందుకంటే మనం తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అనే రకం. మరి నువ్వు, నీతో పాటు ఉన్నవాళ్ళు కూడా తిన్నారా లేదా అని ఆలోచించే రకం. దాని రిజల్ట్ ఇది. ఎనీహౌ, ఈ మధువతి వల్ల నీ గొప్పతనం చూసే అవకాశం దక్కింది. చాలండి. రండి మేడం. రండి 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 రండి. రండి మేడం. అయ్యో, నిలబడే ఉన్నారు, కూర్చోండి అమ్మా. సుమతి, నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురా. అలాగేనండి. ఏంటి మేడం అలా చూస్తున్నారు? మధు, నువ్వు ఈ ఇంటి కోసం పరితపించిపోతే ఇల్లు ఎలా ఉంటుందా అనుకున్నాను. అంత గొప్పగా ఏం ఉండదు మేడం. నాకైతే చాలా బాగుంది. మీకెలా ఉంది మేడం? దేవాలయం గురించి వేరేగా చెప్పాలా? సూపర్. అమ్మ మధు, మీ ఇల్లు దేవాలయంలో ఉందని తేల్చేసిందమ్మా. ఇంకేం అడుగుతాం? మాస్టర్, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను. చెప్పండి అమ్మా. మధుకి ఏమైనా సంబంధాలు చూస్తున్నారా? మొన్ననే పెద్దమ్మాయికి పెళ్లి చేశాం, ఇంకా ఏం అనుకోలేదమ్మా. ఇప్పట్లో చేసే శక్తి కూడా లేదమ్మా. అయినా ఎందుకు అడిగారమ్మా? మన మధు కోసం మంచి సంబంధం చూశాను. కుర్రాడు 6 అడుగులు అందగాడు, అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. పేరు రాధాకృష్ణ, అందరూ కృష్ణ అని పిలుస్తారు. చాలా మంచివాడు, బుద్ధిమంతుడు. మన మధుకి అన్ని విధాలుగా సరిపోయేవాడు. మీరు సరే అంటే మిగతా విషయాలు నేను మాట్లాడతాను. మా పట్ల ఇంత అభిమానం చూపిస్తున్నందుకు థ్యాంక్స్ తల్లి. కాకపోతే
ప్రస్తుతం మేము ఉన్న పరిస్థితుల్లో పెళ్లి చేసే స్తోమత నాకు లేదు. పైగా అమెరికా సంబంధం అంటున్నారు కాబట్టి అస్సలు తోగలేము. అందుకని అమెరికా సంబంధం అన్నాను కానీ కట్న కానుకలు అడుగుతారని చెప్పలేదు కదండి. కోట్ల ఆస్తి ఉన్న కుర్రాడు కట్నం లేకుండా ఎలా చేసుకుంటాడమ్మా? నేను చెప్తే ఎదురు కట్నం ఇచ్చి మరీ చేసుకుంటాడు. ఎందుకంటే వాడు మా రాజీ అక్క కొడుకు కాబట్టి. ఆశ కూడా ఒక హద్దంటూ ఉండాలమ్మా. మేమెక్కడ, మీరెక్కడ? మీతో తూగే స్తోమత మాకెక్కడిది? దయచేసి ఆ ఆలోచన మానుకోండి. ఇదే మాస్టర్, ఈ మంచితనం మధుని మా ఇంటి కోడలుగా చేయమని అడిగేలా చేసింది. మీ స్థానంలో వేరే తండ్రినుంటే ఎగిరి గంతేసేవాడు. కానీ మీరు ప్రాక్టికల్గా ఆలోచించి కోరి వచ్చిన కోటీశ్వరిని వద్దంటున్నారు. ఈ మంచితనమే నన్ను ఈ నిర్ణయం తీసుకునేలా చేసింది. వాడు మా అబ్బాయి అని చెప్పడం కాదు కానీ వెరీ నైస్ పర్సన్. ఈ రోజుల్లో అలాంటి కుర్రాడు ఉన్నాడంటే నేను నమ్మను. చిన్నప్పుడే అమ్మా నాన్న చనిపోయి అనాథైనప్పటి నుంచి ప్లీజ్ అండి, వాడిని ఇంకెప్పుడు అనాథ అనకండి. ఐఎమ్ సారీ రాజీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇట్స్ ఆల్ రైట్. వాడు నా అక్క కొడుకేనా, నా సొంత కొడుకు కంటే ఎక్కువ ప్రేమగా పెంచుకున్నాను. నా ఆస్తిలో సగం వాడి పేరు మీద కూడా రాశాను. నా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమగా పెంచుకున్నవాడిని మీ ఇంటి అల్లుడిగా చేయాలనుకుంటున్నానంటే మధుని నేను ఇంకెంత ఇష్టపడ్డానో అర్థం చేసుకోండి. అలానే మిమ్మల్ని బలవంత పెట్టదలుచుకోలేదు, మీకు ఇష్టమైతేనే. అమ్మా, అందరూ అదృష్టాన్ని వెతుక్కుంటూ వెడతారు. నా అదృష్టం ఏమిటో కానీ అది మీ రూపంలో నన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఇప్పుడు ఈ అదృష్టాన్ని కాదనుకుంటే నా అంత దురదృష్టవంతుడు మరొకడు ఉండడు. మా మధుకి ఇష్టమైతే మాకు ఇష్టమే తల్లి. నువ్వేమంటావు మధు? నాన్నగారికి ఇష్టమైతే నాకెలాంటి అభ్యంతరము లేదు. ఆ, అవన్నీ పాత రోజులు. ఇప్పుడు ట్రెండ్ మారింది. ఇప్పుడు చేసుకోబోయేవాడిని చూసుకుని పర్సనల్ గా మాట్లాడుకుని అభిప్రాయాలు అభిరుచులు తెలుసుకుంటేనే పెళ్లి. అబ్బా, అమెరికాలో చాలా విషయాలు నేర్చుకున్నట్టున్నారే. అంటే జనరేషన్ అబ్జర్వ్ చేస్తున్నాను కదా. చాలా డీప్ గా అబ్జర్వ్ చేసినట్టున్నారు. అమ్మా మధు, మీ అంకుల్ చెప్పినట్టుగా రేపు క్రిష్తో మాట్లాడి నీ నిర్ణయం చెప్పు, సరేనా? వస్తాం మాస్టర్, నమస్తే. మంచిదమ్మా. సరే వెళ్ళొస్తాం. కొబ్బరికాయ తీసుకోవే. ఇదిగో మా డబ్బులు. సార్ సహస్రనామాల బుక్ సార్. వదిలే బాబు, వదిలే. ఒకటి కొంటే 4 ఫ్రీ సార్. వద్దమ్మా, వద్దని సార్ చెప్తున్నాను కదా, ఒకటి వదిలే. తీసుకోండి సార్, ప్లీజ్ సార్. సార్ ఒకటి తీసుకోండి సార్, ఒక బుక్ 10 రూపాయలు సార్. ఒక్కటి కొంటే 4 ఫ్రీ సార్. మీకు కావాలంటే 2 ఫ్రీగా ఇస్తాను సార్. నాకు వద్దు నాన్న, ప్లీజ్. ప్లీజ్ సార్ తీసుకోండి సార్, ఒక్కటి తీసుకోండి సార్. బుక్లు ఏమొద్దు, ఈ 10 ఉంచుకో. మీ ముష్టి నాకేం అవసరం లేదు, మీరే ఉంచుకోండి. రే,
ఇంతకీ వచ్చిందా రాలేదా? పోనీ ఫోన్ చేద్దాం. వద్దులే, మరీ కక్కుర్తి అనుకుంటున్నాను. ఈ అమ్మాయిని చూస్తుంటే మా పిన్ని చెప్పిన అమ్మాయిలాగానే ఉంది. వెళ్ళి అడుగుదామా? వద్దులే, పీలుద్దాం. హలో మధుమతి గారు. అరే వినిపిస్తుందా? అరే సీను, ఎలా ఉన్నావురా? అదేరా. సరే సరే సరే, అలాగే. ఓ మై గాడ్, విడిగా చూస్తే ఓకే కానీ కోపంలో మాత్రం కాంచంలో దెయ్యంలో ఉంది. ఎక్కడున్నావు తల్లి? వావ్, వండర్ఫుల్. భారతీయ సంస్కృతికి బ్రాండ్ అంబాసిడర్లా ఉంది. ఈ అమ్మాయి మధుమతి అయితే ఎంత బాగుంటుంది. వెళ్ళి అడుగుదామా? అమ్మో వద్దులే. బా బా అమ్మం, ఎంత బాగా కట్టారో. బా మంచి కలర్. ఇదేమిటి అమ్మాయిని ఎప్పుడు చూడనట్టు అలా చూస్తున్నాడు? అబ్బా, అరే ఆకులు ఎంత బాగున్నాయో. దుమ్ము బాగుపడిపోయిందే. దుబ్బేవాళ్ళు లేరేమో. ఇంక వెళ్ళాలి రా క్రిష్. ఇప్పుడు అదే స్టీలు ఎంత గట్టిదో చాలా బాగా చేశారు. అరే సీలింగ్ ఎంత బాగా చేశారో, అద్భుతం. బా చాలా బాగా చేశారు, అద్భుతం, మహా అద్భుతం. అది అక్కడ ఇది ఇటు చాలా బాగా చేశారు. ఆ రూఫ్ ప్లానింగ్ అంతా కూడా అద్భుతం. నిజంగా దేవాలయాలంటే ఇలాగే ఉండాలి. అదే అటు సరిపోయింది. ఈ మాత్రానికి ఎటు వెళ్ళిందబ్బా? అరే
అరే ఇప్పుడే కనిపించింది, ఇంతలోనే మాట్లాడి ఇక్కడికి వెళ్ళి ఉంటుందప్ప. మంచి నందీశ్వరుడు కదా. అరే సీను, హలో. అదే నేను అదే చెల్లేదు చేతిలో. రండి. ఏమిటి, ఆడవాళ్ళని ఎప్పుడు చూడలేదా? అలా దొంగలా చూస్తున్నారు. ఏంటండి, నేనా మిమ్మల్ని? చచ్చే, నేను ఆ ఉద్దేశంతో చూడలేదండి. ఏదో క్యాజువల్ గా దేవుడు గుడి. మీరు ఏ ఉద్దేశంతో చూస్తున్నారో నాకు బాగా తెలుసు. ఇది గుడి. ఇక్కడ అలాంటి పిచ్చి వేషాలు వేస్తే పచ్చడి చేసేస్తారు. అరే నిజమా? యునో నాకు పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం అండి. ఇంతకేం పచ్చడి చేస్తారు? ముక్కు ముక్కు పొగలు కొట్టి పచ్చడి చేస్తారు. మర్యాదగా వచ్చిన పని చూసుకుని వెళ్ళండి. అలాగే. వేదవా ఏంట్రా, ఎన్నిసార్లు చెప్పాలా నీకు చదవదని? మావయ్య నేను బుక్స్ అమ్ముతాను మావయ్య. ఛే, నా వల్ల కాదురా. చెప్పి చెప్పి నాకు విసుకొస్తుంది, కానీ నీలో మాత్రం మార్పు రావడం లేదు. ఒక గంట ఎండలో నిలబెడితే కానీ నీకు బుద్ధి రాదురా. పద పదరా. చెప్పిన మాట వినేంత వరకు ఇక్కడే ఎండలో నిలబడు. తెక్క కుదురుతుంది. కదిలేవా చస్తావు. నువ్వు అసలు మంచివేనా? పిచ్చా నీకు? దానా కాలు కలాయా? హలో హలో సార్, ఎవరండి మీరు? వాట్స్ గోయింగ్ ఆన్ హియర్? చిన్న పిల్లాడని కూడా చూడకుండా ఇంత ఇంట్లో స్లిప్పర్స్ లేకుండా నిలబెడతావా? మరి ఏం చేయమంటారండి? వీళ్ళ అమ్మ నాన్న చస్తే దౌర్బంధమైన పాపానికి చేరదీసి ఇంత ముద్ద పెడుతున్నాను. దానికోసం 4 బుక్స్ అమ్మమన్నాను. కానీ వీడేం చేస్తున్నాడు తెలుసా? హాయిగా కూర్చొని పుస్తకాలు చదువుతున్నాడు. పుస్తకాలు కూడు పెడతాయా? మీరే చెప్పండి. చూడు, పుస్తకాలు నమ్ముకుంటే నువ్వు ఒక్క పూట మాత్రమే తిండి పెడతావు. అదే పుస్తకాలను నమ్ముకుంటే నీలాంటి వాళ్ళకి 100 మందికి వీడు తిండి పెడతాడు. మీదేం పోయిందండి? డైలాగులు చెప్తారు, వెళ్ళిపోతారు. మీ మాటలు నమ్మి వీడు పని చేయటం మానేస్తే సాయంత్రం వీడికి తిండి ఎవరు పెడతారు? మీరు పెడతారా? మీ డైలాగులు పెడతాయా? నీకు చదువు అంటే ఇష్టమా? నాకు చదువు అంటే బాగా ఇష్టం సార్. నాకు బాగా చదివి పోలీస్ అవ్వాలనింది సార్. గుడ్ రా, గుడ్. మీ మామయ్యతో నేను మాట్లాడతాను, నువ్వు వెళ్ళు. నువ్వు ఆగరా. ఏం మాట్లాడుతున్నారండి? నువ్వు వెళ్ళరా. ఏంటండి, పని చేసుకునేవాడిని చెడగొడితే రేపు వాడు దేనికి పనికి రాకుండా పోతాడు. అడుక్కు తింటాడు. ఏంటండి కొడతారు? చంపేస్తా. చూడు, వాడు అడుక్కునేవాడైతే నీ దగ్గర పనిచేస్తూ నువ్విచ్చే పనిష్మెంట్లు భరించాల్సిన అవసరం వాడికి లేదురా. వాడు నీ కోసం ఎండలో కష్టపడుతూ వాడి కోసం చదువుకుంటున్నాడు. అసలు నువ్వు వాడిని జాలితో తీసుకొచ్చావా? వాడితో పని చేస్తూ నువ్వు జాలిగా తిరగడానికి తీసుకొచ్చావా? చూడురా, చూడు, పాపం రా. ఏ పాపం తెలియని పసివాడు. నీ జీవితం ఎలాగో మారదు. కనీసం వాడి జీవితం అయినా మార్చడానికి ప్రయత్నించు. అప్పుడు వాడు నిన్ను మామయ్యలా కాదు, ఆ దేవుళ్ళలా చూస్తాడు. నాకంత దూరదేం లేదు సార్. నాకే లేక అప్పులు చేసి బతుకుతున్నాను. ఇంకా వాడిని ఎలా చదివిస్తాను? సరే, డబ్బుంటే ఖచ్చితంగా చదివిస్తావా? నా పెళ్ళాం పిల్లల మీద ఒట్టు సార్. డబ్బుంటే ఖచ్చితంగా చదివిస్తాను. ఏం మీరిస్తారా?